భారత్కు ఆయువు పట్టైన నైరుతి రుతుపవనాల విషయంలో ఏడాది ఓ అసాధారణ మార్పు జరిగింది. అదేంటంటే ఈ రుతుపవనాలు హిమాలయాల దాకా వెళ్ళి ఆగిపోయి తిరిగి ఈశాన్య రుతుపవనాలుగా అక్టోబర్, నవంబర్లో వర్షాలకు కారణమవుతాయి. కానీ ఈసారి మాత్రం పరిస్థితులు అలా కనిపించటం లేదు. మన నైరుతి చేజారిపోయే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. సహజంగా అడ్డుకోవాల్సిన హిమాలయాలు చేతులెత్తేస్తాయి. నేపాల్, భూటాన్ దాటి టిబెట్ వరకు విస్తరించాయి. అంటే మనకు డిజాస్టర్ లోడింగ్ అవుతున్నట్లేనా? ఒక్కసారి ఈ శాటిలైట్ మ్యాప్ చూడండి. ఇది నైరుతి రుతుపవనాలు విస్తరించిన ఏరియా. నేపాల్, భూటాన్ క్రాస్ చేశాయి, హిమాలయాలు దాటేశాయి, ఇదిగో టిబెట్ ఏరియా వరకు వెళ్లాయి. ఇది ప్రమాదానికి సంకేతమా? అతిపెద్ద డిజాస్టర్కు దారి తీయబోతోందా అంటే వాతావరణ శాఖ నిపుణుల నుంచి అవును అన్న సమాధానాలే వస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ తొలి వారంలో నైరుతి రుతుపవనాలు హిమాలయ పర్వతాలను దాటి టిబెట్ పీఠభూమికి చేరాయని సైంటిస్టులు నిర్ధారించారు. అంటే ఇది అసాధారణం, అనూహ్యమే. ఋతురాగాలు శృతి తప్పయనడానికి ఈ శాటిలైట్ మ్యాప్ నిదర్శనమంటున్నారు. సాధారణంగా హిమాలయాలు ఈ రుతుపవనాలకు సహజ అడ్డంకిగా పనిచేస్తూ వర్షపాతాన్ని భారత్, నేపాల్, భూటాన్లలో కురిపించి టిబెట్ను ఎప్పుడూ డ్రైగా ఉంచుతాయి. టిబెట్లో ప్రధానంగా వింటర్ సీజన్లో వెస్టర్న్ డిస్టర్బెన్స్లతో హిమపాతానికి కారణమవుతుంది. సో ఇప్పుడు టిబెట్ ఏరియాలోనూ వర్షపాతం పెరగడం వాతావరణ మార్పులకు సంబంధించి ఇదో పెద్ద హెచ్చరికే. ఒకవేళ మనకి హిమాలయాలను దాటుకుని రెగ్యులర్గా ఇలా పోతున్నట్టయితే మనకి సెంట్రల్ ఇండియాలో, నార్త్ ఇండియాలో కొంతవరకు వర్షపాతం తగ్గిపోయే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే మనకి ఈ మాన్సూన్ విండ్స్కి గోడ కట్టినట్టుగా హిమాలయాలు ఉండటం వల్ల ఈ మాయిశ్చర్ అనేది బ్యాక్న ఉన్నటువంటి ల్యాండ్ మాస్ మీద బాగా పేరుకుని ఈ ప్రాంతంలో 4 మాసాల పాటు మనకి వర్షాలు లభిస్తున్నాయి. అయితే ఇటీవల మనకి గ్లోబల్ వార్మింగ్ వల్ల రకరకాలమైన వింత పరిణామాలు చూస్తున్నాము. అలాగే మనకి ఈ శీతాకాలంలో ఎక్కువ వచ్చే వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ మాన్సూన్ పీరియడ్లో కూడా ఎక్కువ వచ్చాయి. వీటన్నిటినీ ప్రస్తుతం మనకి ఈ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్లో మనం వీటన్నిటిని రాగల 2-3 నెలల్లో పూర్తిగా పరిశీలించి ఇది రెగ్యులర్ ఫినామినాగా మారే అవకాశం ఉందా, లేకపోతే ఈ ఒకసారి ఏదో యాదృచ్ఛికంగా జరిగిందా అన్నది కూడా నిర్ధారించడం త్వరలోనే జరుగుతుంది. నైరుతి రుతుపవనాలు జూన్ నుంచి సెప్టెంబర్ దాకా ఇండియాలో వర్షానికి కారణం. సముద్ర జలాలు వేడెక్కి నీరు ఆవిరై బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి వచ్చే తేమగాలులు నైరుతి రుతుపవనాల రూపంలో దేశమంతా విస్తరించి మన ఆర్థిక వ్యవస్థకు, వ్యవసాయ రంగానికి చాలా కీలకంగా ఉంటూ వస్తున్నాయి. ఇవి నార్త్కొచ్చేసరికి హిమాలయ పర్వత శ్రేణులు ఎత్తుగా పెట్టని కోటలా అడ్డు నిలుస్తాయి. వీటిని టిబెట్ దాకా విస్తరించకుండా హిమాలయాలు అడ్డుకుంటాయి. టిబెట్ను పొడిగా ఉంచటంలో కీలకంగా మారుతాయి. ఎత్తైన హిమాలయాలను దాటుకుని ముందుకు వెళ్లలేక నైరుతి రుతుపవనాలు తిరిగి ప్రయాణం మొదలుపెడతాయి. అవి ఈశాన్య రుతుపవనాలుగా మారతాయి. వీటికి అల్పపీడనాలు తోడై నవంబర్, డిసెంబర్లో వర్షాలు కురిపిస్తూ వెళతాయి. ఇదంతా బాగానే ఉంది. అయితే నైరుతి టిబెట్ దాకా వెళ్లడంతోనే ఇప్పటిదాకా ఒక లెక్క, ఇకపై మరో లెక్క అన్నట్టుగా సీన్ తయారైంది. వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ గ్లేషియాలజిస్ట్ మనీష్ మెహతా సహా ఇతర సైంటిస్టులు ఈ రుతుపవనాలు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లడాక్ ప్రాంతాల నుంచి టిబెట్ వరకు వెళ్లడం అబ్జర్వ్ చేశారు. ఇది మొదటిసారి జరిగినట్టు WIHG సైంటిస్టులు చెబుతున్నమాట. ఇది అసాధారణం, అరుదైనది అంటున్నారు. చరిత్రలో ఇలాంటి ఘటనలు గతంలో అత్యంత అరుదుగా జరిగినప్పటికీ 2025లో ఇది మాస్ స్కేల్లో జరిగి టిబెట్లో వర్షాలకు కారణమైందని ఐడెంటిఫై చేశారు. వీటికి తోడు వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఎఫెక్ట్తో సంఘర్షణ కారణంగా తేమ గాలి 2000 మీటర్ల ఎత్తు దాటి టిబెట్ వైపు వెళ్లిందంటున్నారు. సో ఇలా నైరుతి ఈసారి టిబెట్ దాకా వెళ్లడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు. వాతావరణ మార్పులు, భూతాపం ప్రధాన కారణంగా చెప్తున్నారు. గ్రీన్ హౌస్ వాయువులతో భూమి, సముద్రాలు వేడెక్కడం వల్ల హిమాలయాల్లో మంచు కరగడం, మిగతా ఏరియాల్లో స్నో ల్యాండ్ కవర్ తగ్గడం ఇవన్నీ సమస్యలను పెంచుతున్నాయి. పర్వతాల్లో తక్కువ ఎత్తులో ఉన్న చోటి నుంచి రుతుపవనాలు వెళ్లి ఉండొచ్చంటున్నారు. వేగంగా వీచే గాలులు ఈ రుతుపవన తేమను హై ఆల్టిట్యూడ్కు తీసుకువెళ్లి హిమాలయాలను దాటించేశాయంటున్నారు. వీటికి తోడు లానినో ఎఫెక్ట్,
పొల్యూషన్ రుతుపవనాలను తీవ్రం చేశాయి. వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ స్టడీ ప్రకారం గత 10 సంవత్సరాల అధ్యయనంలో తొలిసారి 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందంటున్నారు. అలాగే ఈ ఏడాది ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లో 108 నుంచి 114% అధిక వర్షపాతం నమోదైంది. అయితే ఈసారి మనకి మాన్సూన్ పీరియడ్లో ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ కూడా చాలా ఎక్కువ వచ్చి ఈ మాన్సూన్ విండ్స్ బహుశా వెస్టర్న్ డిస్టర్బెన్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి వీటి వల్ల ఏమవుతుందంటే కొంచెం మనకి అదే ప్రాంతంలో ఒక సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ అనేది కూడా చాలా ఎత్తులో కొనసాగుతూ ఉంటుంది. ఈ జెట్ స్ట్రీమ్లోకి ప్రవేశించిన తర్వాత బహుశా కొంత భాగం ఈ మాన్సూన్ విండ్స్ కూడా హిమాలయ పర్వతాలకు అవతల ఉన్నటువంటి టిబెట్లో కూడా ప్రవేశించాయని ప్రస్తుతం మనకి అనుమానం కలుగుతోంది. సో ఇప్పుడు సమస్య ఏంటంటే భారత్లో 80% వర్షం నైరుతి రుతుపవనాలే కవర్ చేస్తాయి. ఇవే మన ఆశ శ్వాస అన్నమాట. ఇవి కాస్త వర్షాన్ని టిబెట్ ఆ తర్వాత దాకా తీసుకువెళితే మాత్రం మన దగ్గర రెయిన్ ఫాల్ పై ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. పైగా పొడిగా ఉండే టిబెట్ ఏరియాలో అధిక వర్షపాతంతో అక్కడ పర్యావరణం మారుతుంది. అంతేకాదు దక్షిణాసియా వెదర్ సైకిల్స్ కూడా మారి పెద్ద పెద్ద డిజాస్టర్స్ జరిగే ప్రమాదం కూడా లేకపోలేదంటున్నారు వెదర్ సైంటిస్టులు. రుతుపవనాలు గాలిలో టిబెట్ దాకా వెళ్లటం శాటిలైట్ మ్యాప్లో చిన్న మార్పులా కనిపించవచ్చు. వాస్తవానికి దక్షిణాసియా వాతావరణాన్ని మొత్తం మార్చేస్తుంది అనడానికి ఇదో సంకేతం కూడా. ఒకప్పుడు అడ్డుగోడగా ఉన్న హిమాలయాలు ఇకపై దాన్ని ఆపకపోవచ్చు. అదే గనక జరిగితే ఎలాంటి ముప్పు రావచ్చు? నైరుతి రుతుపవనాలకు వెస్టర్న్ డిస్టర్బెన్స్లు పెద్ద ఎఫెక్ట్ గా మారుతున్నాయి. ఈ రెండు గాలుల మధ్య సంఘర్షణతో గేమ్ మారుతోంది. అయితే క్లౌడ్ బస్ట్ లేదంటే రుతుపవనాలు వేగంగా హద్దులు దాటి వెళ్లిపోవడం లాంటివి జరుగుతున్నాయి. ఒక్కసారి ఈ ఏడాది జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్లో జరిగిన క్లౌడ్ బస్ట్లను చూడండి. చాలా పెద్ద సమస్యలు సృష్టించాయి. ఊళ్లకు ఊళ్ళు కొట్టుకుపోయాయి. జనం చనిపోయారు కూడా. ఈ నెలంతా క్లౌడ్ బస్ట్ ముప్పు ఉంది. ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ మధ్య ఏషియా, మెడిటేరియన్ ప్రాంతాల నుంచి మొదలై భారత్ వైపు ప్రయాణిస్తాయి. ఇవి సాధారణంగా వింటర్లో నార్త్ ఇండియాలో వర్షం, మంచు కురిపిస్తాయి. ఈ ఏడాది మాత్రమే ముందుగానే వచ్చి ఎక్కువ మొత్తంలో ఎఫెక్ట్ చూపడంతో చాలా వరకు వెదర్ కండిషన్స్ మారిపోయాయి. అయితే ఈసారి కొద్దిగా మనకి హిమాలయాలను కూడా దాటి టిబెట్లోకి కూడా ఈ మాన్సూన్ విండ్స్ ప్రవేశించినట్టుగా కొంత మనకి సమాచారం ఉంది. అయితే ఇది పూర్తిగా మన డిపార్ట్మెంట్ ద్వారా పూర్తిగా ధృవీకరించబడలేదు. వీటికి కారణం ఏంటంటే మనకి ఈ నార్దర్న్ ఇండియాలో హిమాలయ పర్వత ప్రాంతంలో మనకి వెస్టర్న్ డిస్టర్బెన్స్ అని ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ అనమాట. అంటే ట్రాపికల్ సైక్లోన్స్ అంటే మనకి ఈ ట్రాపికల్ ఏరియా ఏంటి 23.5 degrees నార్త్ లాటిట్యూడ్ నుంచి 23.5 degrees సౌత్ లాటిట్యూడ్ వరకు మనకి ట్రాపికల్ ఏరియా. ఈ ట్రాపికల్ ఏరియాలో వచ్చే సైక్లోన్స్ కాకుండా ఎక్స్ట్రా ట్రాపికల్ ఏరియాలో కూడా సైక్లోన్స్ వస్తాయి. భూతాపం, వాతావరణ మార్పుల వల్ల వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా వస్తున్నాయంటున్నారు ఎక్స్పర్ట్స్. గతంలో 4 నుంచి 6 వరకే ఈ తరహావి ఉంటే ఈ ఏడాది మాత్రం 19 దాకా ఇలాంటి సంఘర్షణలు జరిగాయి. దీంతో వెదర్ ప్యాటర్న్స్ అన్ని షేక్ అయ్యాయి. ఇవి సాధారణం కంటే ఎక్కువ. ఇందులో 3 సెప్టెంబర్ మొదటి వారంలోనే సంభవించాయి. ఈ ఎఫెక్ట్ తేమతో కూడిన రుతుపవన గాలులతో కలిసి హిమాలయాలను దాటి నైరుతిని తీసుకెళ్లాయి. హిమాచల్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, లడాక్ వంటి చోట్ల క్లౌడ్ బర్స్ట్లకు దారితీశాయి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ భూమి ఉష్ణోగ్రతను పెంచుతున్నాయి. ఈ వేడి కారణంగా హిమాలయాలు, టిబెట్లలో మంచు కరుగుతో వస్తోంది. దీంతో రుతుపవనాలు ఈ ఏరియాల్లో అడ్వాన్స్ అవుతున్నాయి. తేమ ఈజీగా పర్వతాల పైనుంచి వెళ్లేలా చేస్తున్నాయి. అయితే ఈ నైరుతి టిబెట్ దాకా వెళ్లడానికి హిమాలయాల్లోని కొన్ని తక్కువ ఎత్తులో ఉన్న రూట్లు ఉండి ఉండొచ్చని, అందుకే అవి అక్కడి దాకా వెళ్లి ఉంటాయని కొందరు సైంటిస్టులు నమ్ముతున్నారు. వీటిపై మరింత స్టడీ అవసరం అని చెబుతున్నారు. గత కొన్ని శతాబ్దాలుగా నైరుతి రుతుపవనాలను అడ్డుకున్న హిమాలయాలు ఇప్పుడు చేతులెత్తేస్తున్నాయి. ఇది దక్షిణాసియా వాతావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందంటున్నారు.
నిజానికి టిబెట్ తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతం. ఋతుపవనాలతో భారీ వర్షాలు అక్కడికి క్రమం తప్పకుండా చేరుకోవడం మొదలైతే గనక అక్కడి పర్యావరణ వ్యవస్థ అంటే మొక్కలు, జంతువులు, నీటి వనరుల తీరు మారవచ్చంటున్నారు. మన దేశానికి నైరుతే ప్రధాన దిక్కు. భారత్లో 80% వర్షపాతం ఋతుపవనాల ద్వారానే కురుస్తోంది. ఇది వ్యవసాయానికి, మన ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకం. ఈ వర్షపాతం హిమాలయాలను దాటి టిబెట్కు వెళ్తే మన దగ్గర వర్షపాతం తగ్గవచ్చు. ఇది వ్యవసాయం నీటి లభ్యతను ప్రభావితం చేస్తుంది. ఇదొక్కటే కాదు, నైరుతి ఋతుపవనాలు మున్ముందు ఇలాగే టిబెట్ చేరుతూ అక్కడ తరచూ వర్షాలు కురిపించడం మొదలు పెడితే గ్లేషియర్స్ లోని మంచు కరగడం, నదీ ప్రవాహాల తీరులోనూ మార్పులు జరగడం ఇవన్నీ కామన్ అయ్యే ప్రమాదం ఉంది. సమస్యలు పెరుగుతాయి. తాగునీటి కటకట పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదన్న వాదన కూడా ఉంది. నిజానికి నైరుతి ఋతుపవనాలనే నమ్ముకొని మనుగడ సాగిస్తున్న దేశం మనది. ఏదో ఒక సీజన్ లో ఋతుపవనాలు ముఖం చాటేసినా తర్వాత సంవత్సరంలోనైనా మంచి వానలు పడకపోతాయా అని ఆశగా ఎదురు చూస్తారు మన రైతులు. మరి అలాంటి నైరుతి ఒక్కసారి హిమాలయాలు దాటి టిబెట్ దాకా వెళ్లాయంటే ఇక వెనక్కు తిరిగి రావు. ఎందుకంటే హిమాలయాల కంటే పెద్ద అడ్డుగోడలు లేవు. అదే గనక జరిగితే ఈశాన్య ఋతుపవనాలు అనేవే ఉండవు. మనం వాటిని మర్చిపోవాల్సిందే. ఒకవేళ కొంత భాగం తిరిగొచ్చినా తేమలేని బలహీన పవనాలతో కురిసే వర్షాలు కలిగే ప్రయోజనం అంతంతే. సో నైరుతి ఋతుపవనాలు అటే వెళ్లిపోతే ఒక్క భారత్ పైనే ప్రభావం కాదు, హిమాలయాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్, కొండచర్యలు విరిగిపడ్డం, పర్యావరణానికి ముప్పు ఇలాంటివెన్నో రిస్కులు ఉంటాయి. టిబెట్ లో క్రమం తప్పకుండా వర్షాలు కురిస్తే అక్కడి పొడి వాతావరణం మారవచ్చు. ఇది హిమానీ నదాలు కరగడం, నదుల ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. సో ఈ ముప్పులతో జాగ్రత్త పడాలంటే వెదర్ సైంటిస్టులు ఈ మార్పులను అర్థం చేసుకునేలా, భవిష్యత్తును అంచనా వేసేలా కొత్త వెదర్ మోడల్స్ ను సృష్టించాలి.